వెల్కమ్ టు ఐస్లాండ్. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఐస్లాండిక్ హార్స్. అసలు బ్యూటిఫుల్ ఉంది. ఈ బ్లాక్ బీచ్ అయితే సెంచురీస్ ఆఫ్ వాల్కనిక్ ఎరప్షన్ వచ్చి బ్యాక్ సైడ్ చూస్తారు కదా. నేచర్ వైలెంట్ గా ఉండాలంటే ఇదే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు ఐస్లాండ్. ఈ రోజు అయితే నేను ఐస్లాండ్ క్యాపిటల్ సిటీకి వెరీ క్లోజ్ బై ఉన్నాను. అండ్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తాయి కదా, అవన్నీ కూడా ఫార్మింగ్ ఫీల్డ్స్. సో ఇక్కడ నేను గెస్ట్ హౌస్ ఉన్నాను కదా, ఇదైతే 1940s ఫార్మ్ హౌస్. నాకు ఇక్కడ ఫార్మింగ్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్. Head south, then turn right. ఇక్కడైతే హార్స్ ఫార్మర్ ఉన్నారన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఐస్లాండిక్ హార్సెస్. ఆయన లైఫ్ మొత్తం కూడా ఈ ఫార్మింగే చేస్తారంట. అసలు ఈ హార్స్ ఫార్మ్ అయితే అసలు చాలా పెద్దగా ఉంది. అండ్ యూరోప్ కూడా తీసుకెళ్తారంట. తీసుకెళ్లి ఇవి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారంట. ఐస్లాండిక్ హార్సెస్ అయితే వెరీ ఫేమస్ కాబట్టి. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఐస్లాండిక్ హార్స్. అసలు బ్యూటిఫుల్ ఉంది. అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్? డిడ్ యూ సే? Viknid. What about winters? Do you leave them outside or? సో వీటికైతే జస్ట్ వింటర్లో బయట ఫుడ్ అండ్ వాటర్ పెట్టేసి వదిలేస్తే సర్వే అవుతాయంట. సెపరేట్ గా షెల్టర్స్ ఏమీ అవసరం లేదంట. సో వింటర్ టైంలో ఎక్కువ హెయిర్ గ్రో చేస్తాయంట, ఎందుకంటే వింటర్లో సర్వే అవ్వడానికి. ఓకే ఓకే ఓకే. సో యూ లివ్ హియర్ విత్ యువర్ ఫ్యామిలీ? ఐస్లాండ్ లో ఇలా హార్స్ ఫార్మర్స్ ఉంటారు కదా, వీళ్ళు మనం వెళ్ళి పలకరిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట. చాలా వెరీ వెల్కమింగ్ ఉన్నారు. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ క్వశ్చన్స్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు అనేసి ఆశ్చర్యంగా క్వశ్చన్స్. అంటే క్యూరియస్, వెరీ ఐస్లాండిక్ పీపుల్ వెరీ క్యూరియస్ ఉంటారు అని చెప్పాను కదా ఇంతకు ముందు. In 800 meters, turn right. మన వీడియోలో ఫస్ట్ అప్ అయితే సెల్యూనర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్. ఇదైతే వెరీ మ్యాజికల్ అనే చెప్పుకోవచ్చు. నిజంగా నేచర్ ని బీట్ చేయడం అసలు ఎవరి వల్ల కాదు. మ్యాజికల్ అంటే మ్యాజికల్ ఉంది. సరౌండింగ్ అంటే కొంచెం సన్నీ వస్తే రెయిన్బోస్ కూడా ఫామ్ అవుతాయంట. అదొక కైండ్ ఆఫ్ వండర్ ల్యాండ్ లా కనిపిస్తుంది అంట. ఇక్కడైతే నిజంగా నేచురల్ వండర్స్ చూడాలంటే మీరు డెఫినెట్ గా ఐస్లాండ్ విజిట్ చేయాలి. నేను విజిట్ చేసిన ప్రతి ప్లేస్ కూడా అసలు వెరీ న్యాచురల్ ఉన్నాయి అండ్ ఆశ్చర్యంగా ఉన్నాయన్నమాట. ఐస్లాండ్ ఇస్ ట్రూలీ మ్యాజికల్. అస్సలు మిస్ అవుద్దండి, మీకు ఛాన్స్ దొరికితే. సూపర్ ఉంది. ఇక్కడ బుడ్డలు అయితే భలే ఉన్నారు. అసలు డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చి మరి ఫొటోస్ తీసుకుంటారు. నాకు ఇలా తీయ అలా తీయ అని చెప్పి. ప్రస్తుతానికి అయితే బ్యాక్ సైడ్ వచ్చాను. అండ్ ఇక్కడైతే స్టెప్స్ టైప్ ఏమీ లేవు, కొంచెం స్లిప్పరీ ఉంది. ఆ కిందకి వెళ్ళాను, ఫుల్ తడిసిపోయి అనమాట. వావ్, మీరైతే లైఫ్ టైమ్ లో డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంది. అసలు అల్టిమేట్ జోక్ ఏంటంటే నేను రికార్డింగ్ మొత్తం ఐఫోన్ లో చేస్తాను. అండ్ ఐఫోన్ అయితే దాని నుంచి కొట్టుకుంటుంది వాటర్ డిటెక్టెడ్ అనేసి. ఎందుకంటే లోపల ప్రొటెక్షన్, ఫోన్ ప్రొటెక్షన్ ఏం లేదు, ఫుల్ గా తడిసిపోయింది అనమాట. ఐస్లాండ్ ట్రావెల్ చేసే ముందు నేను చిన్న ట్రైపాడ్ తీసుకురావడానికి చాలా ఆలోచించాను. బట్ ఇక్కడ ఆపోజిట్ చూస్తారు కదా, చాలా మంది అమ్మాయిలు పెద్ద ట్రైపాడ్స్ కెమెరాస్ పట్టుకొని వచ్చారు. ఇక్కడైతే లోకల్ సూప్ ఒకటి ఉందంట, టేస్ట్ చేద్దామని తీసుకుంటున్నాను. నా దగ్గర చాలా చేంజ్ ఉండిపోయింది, అసలు పాకెట్లో ఫిల్ అయిపోతుందన్నమాట. ఆమెకి ఇచ్చేసాను, కౌంట్ చేస్తారు, చాలా టైం పడుతుంది. ఐస్లాండ్లో ట్రెడిషనల్ ల్యాంబ్ సూప్ ఇది. ఫర్ అ చేంజ్ వాటర్ ఫాల్స్ దగ్గర సూప్ అండ్ సినమోన్ డోనట్ ఆర్డర్ తీసుకున్నాను. వేడిగా బాగుంది. ఇక్కడ ఐస్లాండ్ లో మోస్ట్ ఆఫ్ ది అట్రాక్షన్స్ దగ్గర పార్కింగ్ అయితే పే చేయాలి. అండ్ అక్కడ యాప్ కూడా ఉంది, అది స్కాన్ చేసుకొని మన మొబైల్లో ఉంచుకుంటే యాప్ ఈజీగా పే చేయొచ్చు. ఇక్కడైతే పార్కింగ్ అండ్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఆల్సో పక్కన చిన్న గిఫ్ట్ షాప్ అండ్ కాఫీ అండ్ రిఫ్రెష్మెంట్స్ తీసుకోవాలంటే అటువైపు షాప్స్ ఉన్నాయి.
మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే రెయినిస్ఫియరా బ్లాక్ శాండ్ బీచ్. కిందనైతే కనిపిస్తుంది కదా ఈ బ్లాక్ శాండ్. ఇదైతే ఐస్లాండ్ లో మోస్ట్ ఐకానిక్ అండ్ డ్రామాటిక్ నేచురల్ అట్రాక్షన్ అనే చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ శాండ్ బీచ్ అయితే సెంచురీస్ నుంచి వాల్కానిక్ ఎరప్షన్ వచ్చి ఈ కైండ్ ఆఫ్ బ్లాక్ రాక్ ని ఫైనెస్ట్ గ్రెయిన్స్ కింద క్రియేట్ చేసింది. అండ్ నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదేదో సినిమాలో అవుట్ ఆఫ్ నోవేర్ మార్స్ లోనే ఎక్కడో సినిమా తీస్తారు కదా, ఆ టైప్ ఉంది. నిజంగా ఐస్లాండ్ అయితే మన వరల్డ్ కాదు, అసలు సెపరేట్ ప్లానెట్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడైతే వెరీ స్ట్రాంగ్ కరెంట్స్ ఉంటాయంట, వార్నింగ్ కూడా పెట్టారు. అసలు వేవ్స్ చూసారా, వెరీ స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా డేంజరస్ అంట. మన సరౌండింగ్స్ మానిటర్ చేస్తూ ఉండాలంట, ఎందుకంటే చాలా కోల్డ్ ఉంటాయంట. అండ్ మనకి ఇన్స్టెంట్ షాక్ వచ్చి కరెంట్స్ కూడా లోపలికి తీసుకెళ్ళిపోతాయంట. ఈ బీచ్ లో అక్కడ 2 స్టాక్స్ కనిపిస్తాయి కదా, అవి కూడా వెరీ ఫేమస్. జారిపోతుంది కాదు. ఈ టైప్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ అయితే నేను బెల్ఫాస్ట్ జైంట్స్ కాజ్వే లో చూసాను, మళ్ళీ ఐస్లాండ్ లో ఇక్కడ చూస్తాను అనమాట. లావా ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేసిందంట. అసలు నేచర్ నిజంగా నేచరే. సో ఈ స్టోన్స్ అన్ని ఉన్నాయి కదా, ఇంతకు ముందు లావా టచ్ చేసింది, ఇప్పుడు నేను టచ్ చేస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, చిన్న కేవ్ లా కూడా క్రియేట్ అయింది. అది కేవ్ చూపించాను కదా, రాక్ అయితే అసలు డిఫరెంట్ గా ఉంది ఫార్మేషన్. ఇక్కడ చూసారా, లేయర్స్ ఉన్నాయి, అసలు మొత్తం కూడా అంతే ఉంది. బ్లాక్ శాండ్ బీచ్ గురించి చదువుతుంటే మోస్ట్ డ్రామాటిక్ అని రాశారు. నేనైతే ఏదో రాశారులే అనుకున్నా, కానీ అసలు నాకు నిజంగా అయితే మాటలు లేవు. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ శాండ్ బీచ్ అయితే చాలా లెంగ్త్ ఉంది, అటువైపు అలా నడుచుకొని వెళ్ళొచ్చు. బట్ ఇంతకు ముందు మెన్షన్ చేసినట్టు వేవ్స్ అయితే చాలా డేంజరస్ అంట. ఐస్లాండ్ ఎక్కడికి వెళ్ళినా సరే సూవెనీర్ షాప్స్ అండ్ ఆల్సో చిన్న కాఫీ షాప్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా అలాగే ఉంది సెటప్. సర్ప్రైజింగ్లీ ఐస్లాండ్ లో మొబైల్ కవరేజ్ అయితే చాలా బాగుంది. నేనైతే బ్లాక్ శాండ్ బీచ్ దగ్గర ఉన్నాను ప్రస్తుతానికి, అండ్ ఇక్కడ కూడా 4G వస్తుంది. సో నేనైతే నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. విక్ అని ఒక ప్లేస్ దగ్గర ఉన్నాను, అండ్ రెస్టారెంట్ టైప్ లో ఉంది. ఏదైనా క్విక్ గా టేక్ అవే తీసుకునేది ఉంటే చూస్తాను. వావ్, నేనైతే హాట్ చికెన్ నూడిల్స్ తీసుకున్నాను, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. హాట్ చిల్లీ సాస్ కూడా తీసుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. మండిపోదు అసలు, స్పైసీని చాలా అవుతుంది. నాట్ బ్యాడ్. ఇక్కడైతే పెట్రోల్ బంకులు అన్ని ఆటోమేటెడ్ ఉంటాయి, అండ్ ఆల్సో క్యాష్ తీసుకోరు. లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి, ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ తీసుకుంటాను. పే చేయగానే పంప్ నెంబర్ అండ్ ఆల్సో ఫిల్ చేయమని మెసేజ్ వస్తుంది. ఐస్లాండ్ లో వెదర్ అయితే వెరీ అన్ప్రెడిక్టబుల్ ఉంటది, మనమైతే ప్రిపేర్డ్ గా ఉండాలి. అల్టిమేట్ జోక్ ఏంటంటే, నేను వెళ్తున్న రూట్ లో గ్లేసియర్ ఏదో బర్స్ట్ అయిపోయిందంట, రోడ్ బ్లాక్ చేశారు. వీక్ నుంచి నేనుండే హోటల్ దగ్గరికి రోడ్ క్లోజ్ అయిపోయింది. ఒక రివర్ బయటకు వచ్చేసి మొత్తం అంతా ఫ్లడ్డింగ్ అయిపోయిందంట. రోడ్స్ మొత్తం క్లోజ్ చేశారు. మొత్తం చుట్టూ తిరుగుకొని వెళ్తాను. గూగుల్ బ్లైండ్ గా ఫాలో అయిపోతే ఒక షార్ట్ కట్ రూట్ ఏదో చూపించింది. ఎందుకంటే నాకు 4 hours డ్రైవ్ అని చెప్పాను కదా, ఇది అంతా కూడా అసలు వాల్కానిక్ యాష్ లో ఉంది ఈ రోడ్ అయితే. అసలు రియల్ అడ్వెంచర్ అంటే ఇదే. కార్ కూడా స్కిడ్ అవుతుంది కొంచెం. అసలు ఈ రోడ్ చూస్తే అసలు డెస్టినేషన్ కి వెళ్తానో లేదో డౌట్ వస్తుంది. చాలా రఫ్ టెరియన్ ఉంది. అన్ఫార్చునేట్లీ నేను వెళ్తున్న రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది. అసలు చాలా వైలెంట్ గా ఉంది ఫోర్స్. నా రోడ్ లో వస్తున్న వాళ్ళందరూ కూడా రిటర్న్ అయిపోతున్నారు, నేను కూడా రిటర్న్ అయిపోతున్నాను. బ్యాక్ సైడ్ చూస్తారు కదా, నేచర్ వైలెంట్ గా ఉండాలంటే ఇదే. అన్ఫార్చునేట్లీ నేను ఒక రూట్ తీసుకున్నాను, గూగుల్ మ్యాప్ తీసుకొని. ఒకటే రూట్ అనమాట, మెయిన్ రోడ్ క్లోజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తాను కదా, మొత్తం అంతా ఫ్లడ్డింగ్ అయిపోయింది. ఈ రోడ్ కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్తాను. 1.5 hours ఉంది. ఈ రోజు అంతా రోడ్డు మీద డ్రైవ్ చేసుకునే ఉండాలి. అంటే బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, బ్యూటిఫుల్ గా ఉంది, కానీ కొంచెం వైలెంట్ గా కూడా ఉంది. ఎందుకంటే ఈ రోడ్స్ లోని స్టక్ అయ్యామంటే చాలా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ క్రాసింగ్ అయితే ఈజీగా ఉంది, తర్వాత క్రాసింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట.
కారు ఇంకా కొట్టుకొని వెళ్ళిపోద్ది. ఇంక అందుకనే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. ఈ రోడ్డే బ్లాక్ అయిపోయింది. మొత్తం అంతా వాటర్ పైకి వచ్చిందంట. ఇప్పటికి సెటిల్ అయింది. మొత్తం అంతా సెట్ చేశారు ఇవన్నీ. నీకు ఇదంతా పోయి రైట్ సైడ్ ఉన్నాయి కదా. బిగ్ స్కేల్లో వచ్చింది అసలు. డేంజరస్ ఉంది అటువైపు. ఓ రోడ్డు మొత్తం పోయింది ఇక్కడ. వారిని కనిపిస్తుంది కదా, ఇదంతా పోయింది మొత్తం. మార్నింగ్ నుంచి పని చేస్తున్నారు పాపం. రోడ్డు కంప్లీట్ గా పోయింది. వాటర్ వచ్చి అసలు కొట్టేసినట్టుంది. ఐస్లాండ్ సర్కిల్ చేస్తే ఇదొక్కటే మెయిన్ రోడ్డు ఉందన్నమాట. ఆ రోడ్డు కూడా పోయింది అసలు. వావ్, బిగ్ స్కేల్ లో ఉంది డిస్ట్రక్షన్. రైట్ సైడ్ చూసారా, రోడ్డు మొత్తం పోయింది. మచ్ ఉంది డిస్ట్రక్షన్ మటుకు. పాపం ఈ క్రేన్స్ పట్టుకొని ఉన్నారు కదా, అసలు నాన్ స్టాప్ పని చేస్తున్నారు. వన్ వే ఒకటే ఓపెన్ చేశారు, రెండు వైపులా కార్స్ వెళ్ళడానికి లేదన్నమాట. ఎందుకంటే ఒకవైపు కంప్లీట్ గా పోయింది. పెద్ద క్యూలోనే. టైం అయితే ఆల్రెడీ 10 అయింది. In 400 meters, at the roundabout, take the third exit. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.